హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము బయటకి ఒక టెంపుల్‌కెళ్తున్నాము. ఎక్కడికంటే మరకత శివలింగం టెంపుల్ చిందిప్ప అనే ఊర్లో ఉంటది. ఇంక మేము మార్నింగే స్టార్ట్ అయిపోయినాము. ఇంగా 8 కూడా కాలేదు. 7:30 ఏమో అయిండే. అప్పుడే స్టార్ట్ అయిపోయినాము. ఇక మళ్ళా ఎప్పుడు వర్షం పడతదో, ఎప్పుడు వర్షం పడట్లేదో తెలియట్లేదు అస్సలు. అంత వర్షం అసలు. మేము ఎప్పుడైతే ట్రిప్ ప్లాన్ చేసుకున్నామో అప్పటి నుంచి వర్షమే వర్షం వదులుతలేదు మాకసలు. కాకపోతే ఇక చూసినాము పడలేదు. మంచిగా దర్శనం కూడా అయ్యిండే. ఇంగా మేము వెళ్తున్నామనమాట స్టార్ట్ అయ్యి. చూసిర్రా ఎంత బాగుంది కదా వెదర్ అదంతా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఇక వాడికి పౌడర్ ఎక్కువైపోయింది మొఖానికి చూడండి. వాడు ఇంగా లేచితే నిద్ర మబ్బుతో పాపం లేచిండింగా. యాక్చువల్లీ ఆ స్వామి చాలా పవర్‌ఫుల్. కోరుకున్నవన్నీ జరుగుతాయి. మీరు గూడా పక్కా టైం తీసుకొని వెళ్ళి రండి. హైదరాబాద్‌కి నియర్ బై 20 కిలోమీటర్సే ఉంటదిది. చాలా పవర్‌ఫుల్. నాకైతే నమ్మకం వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పటికి నేను ఫిఫ్త్ టైమో, సిక్స్త్ టైమో ఎళ్ళడము. ఎందుకంటే అలా అలా జరుగుతున్నాయి కోరుకున్నయి. సో, నమ్మకం కలిగింది నాకు. సో, ఇంగ ఇదే మరకత శివలింగము. ఎంట్రన్స్‌లో ఇలా ఉంటది. స్వామివారిది కమానంతా. లోపలికెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక 1-5 మినిట్స్ లోపలికెళ్ళిపోతాం లోపలికి. ఇక మేము అప్పుడే వచ్చేసినాము. ఇక కార్ పార్కింగ్ చేస్తున్నాడు మా తమ్ముడు. ఇక లోపలికెళ్ళాలి. చూడాలి. ఇక మా వోడు మాత్రం వచ్చిన తర్వాత బొమ్మలు అది కావాలి, ఇది కావాలని అడిగిండు. దిగంగానే ఎదురుంగా. మామూలుగా పార్క్ చేసి రాంగానే లోపలికెళ్ళిపోయినాము దర్శనానికి. నిజంగా ఎక్కడ గూడా శివలింగాన్ని డైరెక్ట్ టచ్ చేయనియ్యరు, అవన్నీ చేయనియ్యరు గదా! ఇక్కడ మనం శివలింగాన్ని డైరెక్ట్ టచ్ చేయొచ్చు, మొక్కొచ్చు. మన హెడ్ పెట్టి స్వామివారికి మంచిగా హగ్ చేసుకున్నట్టు మొక్కోవచ్చు. అభిషేకం గూడా మంచిగా చేపిస్తారు. అండ్ ఇక లైన్ ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఇక్కడ. లోపల మాత్రం మాకు దర్శనం చాలా మంచిగా అయింది. ఇంగా మంచిగా శివలింగానికి తల పెట్టుకొని మన కష్టాలన్నీ చెప్పుకోవచ్చు. డైరెక్ట్ మంచిగా మొక్కొచ్చనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ టెంపుల్‌లో. మనం రెగ్యులర్ పోయే టెంపుల్ కన్నా. ఎందుకంటే మనకి దూరంకెళ్ళి చూస్తాం గదా! ఇక్కడ మంచిగా దేవుడిని పట్టుకోవడం అంటే ఎవ్వడికైనా నచ్చుతది. నాకైతే మంచిగా నచ్చింది అసలు. ఇక లోపల దర్శనం అయిన తర్వాత మేము బయట అది కాలభైరవ స్వామి ఉంటాడు. కాలభైరవ స్వామి దగ్గర రాయి ఉంటది. అక్కడ చెయ్యి పెట్టుకొని మన కోరికలు ఏవి కోరుకున్నా అది ఒకవేళ నెరవేరే కోరిక అయితే మాత్రము అది తిరుగుతది. కాకపోతే నమ్మకం అనేది ఉండాలి. అండ్ మంచిగా అనిపించింది నాకు. ఇంగ ఎప్పుడొచ్చినా మాత్రం ఇది మాత్రం పక్కా కోరుకుంటా నేను. కాకపోతే మేము వచ్చిన రోజు మస్తు లైన్ ఉంది. మస్తు జనాలుండే. ఎప్పుడొచ్చినా నాకు ఫ్రీగా మంచిగా అనిపిస్తది. ఈరోజు పోయినప్పుడైతే మస్తు జనం ఉండే. సండే వచ్చినందుకు అనుకుంటా మేబీ. కానీ పక్కా జరుగుతదండి. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. మీరు గూడా విజిట్ అవ్వండి. మంచిగా అనిపిస్తది. నమ్మకం కలుగుతది బేసికల్‌గా. ఇంగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమింక కొన్ని ఫోటోస్ దిగుదామని అనుకున్నాము. ఇంగ చూడండి లాస్ట్‌కి ఎంతమందొచ్చినారో మా తర్వాత లైన్ అసలు. ఇప్పుడు పోతే మాత్రం ఇంగ మేము బయటికి రాకపోతుండే. ఎదురుంగానే శివలింగము, నవగ్రహాలన్నీ ఉంటాయి. ఇక్కడ గూడా మనం డైరెక్ట్ నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయొచ్చు. అక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. ఇక మేము పోయిన తర్వాత లైన్ జూడండి ఎంతగానం పెరిగిందో అసలు. ఇప్పుడు పోతే మాత్రం మేము రాకపోతుండే బయటికి. మధ్యాహ్నం ఇప్పటికే మధ్యాహ్నం అయింది మేము పోయేవరకు ఇంటికి 1 అయిండే. ఇక దాని తర్వాత పోతే ఇక సాయంత్రం అయ్యేటిదేమో. ఇంగా దర్శనమైతే మంచిగా అయింది. వచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే ఉండే. ఇగ లాస్ట్‌కి కొన్ని పిక్స్ దిగేసి ఇగ మేము వెళ్ళిపోయినాము. చూషిర్రా ఇగ మా చిట్టి తండ్రి చిన్న కథలుండవు మా వోడివి. ఇంగ పోయేటప్పుడు మాకు చిలక జోష్యం కనిపిచ్చింది. నాకైతే రియల్లీ లైఫ్‌లో జరిగినట్టు చెప్పిండు. దాని తర్వాత మస్తు నమ్మకం వచ్చింది. మీరు గూడా ఎంతమంది నమ్ముతారో కామెంట్ జేయండి. రిటర్న్ ఎళ్ళిపోయినాం గదా! చూడు మా చిట్టి తండ్రి ఏం జేస్తున్నారు. మేము పొద్దున తినకుండా వచ్చినాము. ఇగ మా మమ్మీ అందరికి తినిపిస్తుంది. చిప్స్ ప్యాకెట్ అవి చూసిర్రా మా వోడికైతే వద్దంట. రచ్చ రచ్చ చేసిండు ఇంగ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికి.